ఏం లేదండి. చదువు ఏ విధంగా చదువుకుంటే పిల్లలకు మైండ్‌కి ఎక్కుతుంది, ఏ విధంగా చదివితే గుర్తుకుంటుంది అనే విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. చాలామంది దగ్గర దగ్గర కొందరు కొందరు దగ్గర దగ్గర కూర్చొని కొంతమంది నోట్లో చదువుకుంటారు. వాళ్ళకి బయటకు వినిపించకుండా చదువుకుంటారు. ఇట్లా చదివారు అనుకోండి, వాళ్ళకి ఎంత శాతం గుర్తుంటుంది తెలుసా? ఒక 10% 10% మాత్రమే గుర్తుంటుంది. అదే ఇంకోరు చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు ఇంకోరని చెప్తున్నారు అనుకోండి ఆన్సర్, అది ఎంతవరకు గుర్తుంటుంది తెలుసా? 20% మాత్రమే, 20% గుర్తుంటుంది. అదే కొంతమంది నిలబడి చదువుతారు, ఇటు అటు అటు ఇటు తిరుక్కుంటూ బుక్ పట్టుకొని ఇటు అటు తిరుక్కుంటూ చెప్తారు. అది ఎంతమంది గుర్తుకుంటుంది? 30%, 30% మాత్రమే గుర్తుంటుంది. దగ్గరగా చదువుతారు చూడండి, అంటే అందరూ ఒక దగ్గర కూర్చొని దగ్గర దగ్గర చదువుకుంటారు చూడండి, వాళ్ళకి 50% గుర్తుంటుంది. తర్వాత అందరు మాట్లాడుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ, అంటే ఒక 5-6 మంది క్లాస్మేట్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని ఈ పిచ్చి ముచ్చట్లు పెట్టకుండా ఇవి మాట్లాడుకుంటూ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్లు నేర్చుకోవడం చదువుకుంటే వాళ్ళకి ఎంతవరకు గుర్తుంటుంది తెలుసా? 70% గుర్తుంటుంది వాళ్ళకి. తర్వాత మనం చదువుతూ చదువుతూ చూస్తూ తెలుసుకుంటాం. కొన్ని చదువుకుంటూ పోతుంటే అందరం కలిసి చదువుతూ కొన్ని వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉంటాయి ల్యాబ్లో. అవన్నీ చూసుకుంటూ చదివినాం అనుకోండి, 80% గుర్తుంటుంది మనకి. ప్లస్ ఇంకొకటి, మనము చదివిన విషయాన్ని అందరం కూర్చొని మంచిగా చదువుకొని ఒకరికి ఇప్పుడు 10 మందిని కూర్చుండబెట్టుకుంటాం. ఇట్లా ఏదో ట్యూషన్ లాగా. ఇప్పుడు చిన్నపిల్లలు ఆట ఆడతారు చూడండి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఆ విధంగా మనం క్లాస్మేట్స్ మేము అందరం కూర్చొని ఒకరేమో టీచర్ ఆటలాగా ఆడుకొని వాళ్ళని కూర్చుండబెట్టుకొని చదువుకుంటూ, నేను ఇప్పుడు క్వశ్చన్ చెప్పేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చదవండిరా అని ఒక 10 సార్లు పట్టించినాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 95% వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే మన దగ్గర ఏ స్వార్థం లేకుండా మనం వాళ్ళకు చదువు నేర్పించినాం అనుకోండి, మనము బాగుపడతాము, 10 మంది పిల్లలు కూడా చదువు నేర్పించిన వాళ్ళం అవుతాము. అదే మనకు వస్తుంది ఆన్సరు, ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా వచ్చేస్తుంది, అందరికి వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు నీవు ఎక్కువ నేను తక్కువ అన్న ఫీలింగ్ ఎవరికి ఉండదు. ఏమంటారు? నిజమే కదా? ఆ విధంగా చదువుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్ అంటే లైక్ చేయండి, ఓకేనా?